హలో గాయ్స్, వెల్కమ్ టు చంద్రప్రసన్న అఫీషియల్. ఇవాళ అయితే మీకు చికెన్ కర్రీ అనేది చూపిస్తానండి. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసుకొని అందులో పసుపు, అల్లం వెల్లిగడ్డ అయితే వేసుకోవాలి. అందులో మనం తగినంత కారం అయితే వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గంత కారం అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఒకసారి అంతా మొత్తం అదంతా మన చికెన్కి మిక్స్ అయ్యేటట్టయితే కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి చికెన్కి. తర్వాత కొత్తిమీర, పుదీనా అండ్ నిమ్మకాయ రసం అనేది నేను వేసాను. అంతా కలిపి మళ్ళీ ఒకసారి నేను మిక్స్ చేస్తాను. అంతా కలిపి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తానండి. ఇదంతా కలిపి నిమ్మకాయ రసం వేసాను కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అంత ముక్కలకు అనేది బాగా పట్టుకోవాలి. పట్టుకునేంత వరకు అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టిన తర్వాత అందులో మనం ఆల్రెడీ చికెన్లో అయితే ఆయిల్ అయితే పోసాం కదా, ఇప్పుడు ఇందులో ఎక్కువ అయితే ఆయిల్ అయితే పోసుకోవద్దండి. నార్మల్గా అయితే పోసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ అయితే అట్లా పోసాను. పోసిన తర్వాత అందులో సాజీరా, మిరియాలు, ఇలాచీ, 2 దాల్చిన చెక్కలు అండ్ లవంగాలు అయితే వేసాను. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. మనము లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి చూడండి, లైట్గా ఇంకా బ్రౌన్ కలర్ అయితే రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చూసుకోవాలి. ఇలా రావాలండి బ్రౌన్ కలర్గా, ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటే అంత టేస్ట్ అయితే ఉండదండి. ఇప్పుడైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, అందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, ఆనియన్స్ అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒకసారి అయితే మూత పెట్టుకోవాలండి. కలుపుకున్నాను మొత్తము. ఇప్పుడైతే నేను మూత పెడుతున్నాను. ఒక 5 to 10 minutes అయితే మూత పెడతాను. ఇప్పుడు మూత తీసే వరకు చూడండి. మనం ముందు ఎట్లా ఉండే, ఓన్లీ డ్రైగా ఉండే, ఇప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు అయితే వచ్చింది. ఇంతేనండి, సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. డైరెక్ట్గా అయినా వండొచ్చు, ఇలా అయినా వండొచ్చు అండి. చూడండి ఇట్లా రావాలి మొత్తము ఫ్రై టైప్ లెక్క. అంటే ఎక్కువ కర్రీ ఉండొద్దు, ఎక్కువ ఏమంటారు డ్రై ఉండొద్దు, నార్మల్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు అయితే చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు చూడండి పీస్ అయితే ఉడికింది. అంతేనండి, సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇదైతే. అంటే ఏదన్నా మనం అంచుకి పెట్టుకొని తినేటట్టు అయితే ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసానో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.